అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం డిన్నర్ చేయమని మా ఆవిడని అడిగాను. ఎన్ని గంటలకు అడిగాను? 6 గంటలకు అడిగాను. ఏం చేయమంటావు అంది. నేనేమన్నానంటే చపాతీ చేసి ఆలు కర్రీ చేయమన్నా. కాదు, పొద్దున అమ్మాయి చేసిన చట్నీ ఉంది కదా, బొంబాయి రవ్వ ఉప్మా చేస్తాను అంది. అంతలోపల మా అమ్మాయి ఏముందంటే నాన్న నెలల నుంచి అడుగుతున్నాడు, నోరు తెచ్చి అడిగాను. చపాతీ తీసి బంగాళదుంప కర్రీ చేయమంది, మసాలా కర్రీ. మా ఆవిడ బంగాళదుంప కర్రీ మసాలా కర్రీ బాగా చేసింది. ఈ మధ్య ఏంటంటే చపాతీ పాపం కాల్చేస్తుంది, పప్పు పోయి చేసినప్పుడు నూనె లేకుండా. నేనేమన్నా అంటే నూనె చపాతీ కాల్చి 4 రోజులైంది మసాలా కర్రీ తిని, బంగాళదుంప కర్రీ, బంగాళదుంప అంటే ఆలు కర్రీ మసాలా వేసి బాగా చేసింది అనమాట. బజారు తెచ్చుకున్నా, నాకు ఉల్లిపాయలు వేస్తున్నారు కానీ బంగాళదుంప వేయట్లేదు, అంటే ఉర్లగడ్డలు వేయట్లేదు. అందువల్ల ఆ చపాతీ టమాటాలు ఎక్కువ వేస్తున్నారు బజార్లో. మేము టమాటా వేయం ఇంట్లో, ఉర్లగడ్డలు ఉడకబెట్టి ఉల్లిపాయ లైట్గా చిన్న టమాటా, ఒక్క టమాటా వేస్తా, ఎక్కువ వేయను. ఇప్పుడు బజారు తెచ్చే కర్రీ ఏంటంటే అచ్చం టమాటా వేస్తున్నారు, దాంట్లో ఉల్లిపాయలు వేస్తున్నారు, కానీ అసలు బంగాళదుంప ఉంటున్నా. బంగాళదుంప అంటే ఉర్లగడ్డలు అండి, బంగాళదుంప అనేది ఆలు కర్రీ. అందుకని మసాలా వేయరు, అంటే నేను వేసే మసాలా వేయరు. వాళ్ళు ఏంటంటే అచ్చం అల్లం వెల్లుల్లి పేస్టు ఏదో ఒక రకమైన మసాలా పొడి చేస్తారు. కానీ సరే ఒప్పుకుంది. మొత్తానికి ఒప్పుకున్న తర్వాత నేను ఏం చేశానంటే పిండి పిసుకుతా అని చెప్పా. ఆమె ఏమందంటే పిండి నువ్వు పిసకడం కాదు, ఆమె ముందు రంగంలో అందరూ ముగ్గురు కలిసి చేసుకుందాం, కష్టం అని చెప్పాను. ఆమెకి ఇష్టం ఉండదు మేము చేయటం. పిండి కూడా నన్ను కలపలేదు. ఉల్లిపాయలు వెలవమంది. సరే ఉల్లిపాయలు వేసిన తర్వాత అయిపోయిన తర్వాత నూనె అయిపోయింది, ఇప్పుడు ఎట్లా అంది. నూనె ఉంది, ఈరోజు సరిపోయింది, పూర్తిగా అయిపోకూడదు కదని ఆ ఉద్దేశం. నేను ఈ సాయంత్రం బయటికి ఏమి వెళ్దాంలే, బజార్కి ఏమి వెళ్దాంలే అని అనుకున్నా. చపాతీ చేసుకుని తిందాం, పొద్దున్న పెరుగు ప్యాకెట్ తెచ్చాను కదా, ఈ మజ్జిగ పోసుకునేది సరిపోయింది. టీ కంటావా, పాల పొడి ఉంది, ఆ పాల పొడితో నాకు కాఫీ పెట్టుకుందాం అనుకున్నా. కానీ ఏం చేద్దాం, తీరా ఈ ఉల్లిపాయలంతా నేనైతే ఉలిసి శుభ్రం కడిగి పెట్టాను. కడిగి పెట్టిన తర్వాత నూనె లేదా ఉంది. ఇప్పుడు ఎట్లా, మా అమ్మాయి ఏమో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. మేము టాటా ఇది కాని నూనె వాడతాం అనమాట, టాటాది. ఇక్కడికి పోతే మనకి అది దొరకదో మామూలుగా. అలా ఇంతకుముందు జిఎం శనగ నూనె వాడితే ఆ నూనె వాడితే మా వాడికి ఆయాసం అవి వస్తాయి అనమాట, గిట్టదు. అది మేము దాదాపు ఇప్పటికి టాటా నూనె వాడటం మొదలుపెట్టి దాదాపు 6 నెలలు 7 నెలల నుంచి వాడుతున్నాం. గాను నూనె 7-8 నెలల నుంచి అది వాడిన కానీ బాగుంది, కొంచెం చాలా వరకు బాగుంది. ఎందుకంటే తాలింపు వేస్తే దగ్గు ఆయాసం వచ్చేది, దోశ పోసినా కానీ ఏ వాసన తగిలినా దగ్గు ఆయాసం వచ్చేది. ఇప్పుడు ఈ నూనె వాడిన తర్వాత బజార్కి వెళ్ళి ఇంకా నూనె, పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ ఇచ్చాం. మా అమ్మాయి వాకింగ్కి వెళ్తే ఇక్కడ దగ్గరలో ఒక షాప్ ఉంది, అక్కడ పోమంటే వెళ్ళింది. ఏదో ఉన్నది నూనె, పామాయిల్ ఏదో తెచ్చుకున్నాం ఈరోజు అవసరాన్ని. కానీ తీరా మా అమ్మాయి అక్కడికి వెళ్ళి అక్కడ నూనె ప్యాకెట్ అయితే షాప్ తీయలేదు. ఇంకెక్కడి నుంచి సెంటర్కి వెళ్ళాలంటే 1.5 కిలోమీటరు. ఇంకా సరే తప్పదు, కిలోమీటర్ దూరంలో షాపులు ఉన్నాయి కానీ అక్కడ ఈ కాను నూనె దొరకదు. ఆ మెయిన్ సెంటర్లో శేఖర్ గారి కొట్టు దొరికింది అని వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గాను నూనె ఉందని అడిగితే ఉందని చెప్పారు. తీసుకున్నా 340. మనం ఆన్లైన్లో తెప్పించే రేటు 350 రూపాయలు, 10 రూపాయలు తక్కువే ఉంది. ఆ షాప్లో నమ్మకం కాబట్టి పోయినసారి నేనే చెప్పాను, గాను నూనె తెప్పించండి ఆన్లైన్లో నేను తీసుకుంటానని చెప్పాను. మన మాటని తెప్పించారు. 2 బాటిల్ ఉన్నాయి అక్కడ. ఇంకా నేనే సేల్ చేస్తాలే, ఇవాళ తెచ్చాను. ఇంతకీ మేము ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మా అమ్మాయి ఏం చేశాను, 15 రోజులకు ఒకసారి సెట్ చేసింది. అక్కడ మెంబర్షిప్ తీసుకున్న దాంట్లో అమెజాన్ దీంట్లో అక్కడ కొంచెం నూనె రేట్ తక్కువలో వస్తాయని. మా అమ్మాయి ఆర్డర్ పెట్టి కూడా 1 వారం రోజులు అయింది. తీరా చూస్తే 22వ తారీఖు వస్తున్నాయి అనమాట. ఈ లోపల మనకు అవసరం కదా అని ఇక్కడ ఊళ్ళో ఉన్న చిల్లర కొట్ల మీద తెచ్చుకున్న కొట్లు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ చపాతీ చేయడం ఎంత కష్టం అంటే 6 గంటలకు మొదలు పెట్టింది, ఇప్పుడు 8గా వస్తుంది, 7:30 అయింది. ఆ కర్రీ చేయటము, మసాలా వేసుకోవటం, ఉల్లిపాయలు కట్ చేసుకోవటము, ఈ సాజు వేసుకోవటము చాలా కష్టం అనమాట. ముందు పిండి కలిపి పెట్టుకోవాలి నీట్గా. పిండి కలిపి ఒక గంట నానబెట్టుకుంటేనే బాగా వస్తాయి చపాతీలు. కష్టపడి ఈ చపాతీ ఎందుకు చేస్తుంది అంటే నేను అడిగాను. చూడండి, చెమటలు పోస్తున్నాయి ఒక పక్క, ఇంకో పక్క ఏంటంటే తినేటప్పుడు బాగానే ఉంటుంది, చేసేవాళ్ళు చాలా కష్టంగా ఉంటుంది. ఆమె అందుకనే వాయిదాలు వేస్తుంది. నేను చపాతీ చేసి ఆలు కర్రీ చేయమంటే ఇప్పుడు దాదాపు 3 నెలల నుంచి అయిందనుకుంటా ఇంట్లో చేయక ఆలు కర్రీ చపాతీ. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంది. ఈ తలకాయ తిప్పి అంతెందుకు ఒక 120 రూపాయలు పెట్టుకుంటే 2 కిచిడీ వస్తాయి. దాంట్లో పెరుగు చట్నీ చేసుకుని కమ్మగా తినచ్చు, చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే మా అమ్మాయి ఏమందంటే ఎప్పటి నుంచో నాన్న అడుగుతున్నాడు కదా, చేయమ్మా ఇప్పుడు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నామని. కానీ ఇప్పుడు నాకు ఆమె కష్టం చూస్తే నేను ఏమనిపించింది నాకంటే 120 రూపాయలు పెట్టి అక్కడ 2 కిచిడీ తెచ్చుకుంటే, కిచిడీ బాగానే ఉంటుంది మా ఊళ్ళో సాయంత్రం. కిచిడీ అంటే కుష్క, చాలా మంది కిచిడీ అంటే పెసరపప్పు తెచ్చేసి చపాతీ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా చపాతీలు కూడా సాగుతుంది అనమాట. ఇక్కడ కష్టం ఏంటంటే చపాతీ చేసేదానికన్నా కూడా కూర చేయడం చాలా కష్టం. అది ఉల్లిపాయలు కట్ చేసుకోవడము, పొయ్యి మీద ఉడికేది సులభం,
అవన్నీ రెడీ చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. మసాలా ఏం వేసుకోవడం చాలా కష్టం. ఈ ప్రాసెస్ అంతా 1.5 గంట, గట్టిగా 1.5 గంట పట్టింది అనమాట. కానీ ఏమైందంటే ఇప్పుడు నేను ఈ అడిగినందుకు ఇంత కష్టపడుతుంది మా ఆవిడ. అయితే నేను ఎట్లా చేస్తున్నా కదా, కూర కొంచెం ఎక్కువ చేసుకో, ఈ రోజుకి రేపు ఉదయం కూడా సరిపోయేటట్టు చేసుకుంటే 2 పూట్ల కష్టం. అంటే మనం ఎట్లా కష్టపడుతున్నాం కాబట్టి ఉదయం 100 రూపాయలు టిఫిన్, సాయంత్రం 150 రూపాయలు, 250 రూపాయలు మిగులుతాయి. అందుకే రేపు పొద్దున కూడా మళ్ళీ ఇంకా టిఫిన్ ఖర్చు బయట తీసుకొచ్చుకోవడం ఎందుకని చెప్పేసి ఉదయాన్ని కూడా కలిపి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఇప్పటికైతే చేసేసిన. అంటే ఇంత కష్టపడి చేసినప్పుడు 2 పూటలకు వస్తే బాగుంటుంది కదా అని చపాతీ కర్రీ అయితే మటుకు సూపర్గా చేస్తుంది ఆవిడ. ఇప్పుడు చపాతీలు సాదుకునేటప్పుడు ఎవరైనా సరే కొంచెం మైదా పిండితో సాదుకోండి. అంటే గోధుమ పిండి ఏమైందంటే దానికి చుట్టకొచ్చినట్టు ఉంటుంది, సాదడానికి వీలుగా ఉండదు. అంటే నేను అలా సాదుతాను కాబట్టి అది మీ ఇష్టము. నేనైతే మాత్రం మైదా పిండితో సాదితే స్మూత్ ఎలా వస్తాయి మా సాదే సాదుతుంటే స్మూత్గా మెత్తగా ఇలా రుద్దుకుంటుంటే బాగా వస్తాయి. అందుకు చెప్తున్నానండి మీకు. చపాతీ కర్రీ రెసిపీ ఇంత ముందు చాలా వీడియోలో పెట్టింది. ఈ రెసిపీ కావాలంటే ఇప్పుడు రాదు, కానీ మేము ప్లాన్ ప్రకారం చేయలేదు కాబట్టి. నా గోపిలాగా తీల మా వారు తీస్తున్నారు కానీ నా గోపి లేదులేమా అని చెప్పిన. నెక్స్ట్ వీడియోలో చూద్దాము చపాతీ రెసిపీ ఏంటనేది. ఈసారి పెడతాను ఖచ్చితంగా వీడియో. చాలా కష్టం అండి చపాతీ ఇంట్లో చేసి కర్రీ చేయాలండి. ఇంకా ఆపు ఫ్యాన్ వేస్తాను. చూసారు కదండి, చపాతీలు అయితే సాదుకున్నాము. ఇక మనం వెళ్ళి పొయ్యి మీద కాల్చుకొని మా వారి టేస్ట్ అలాగే చెప్తాడు. ఎంతో కష్టపడి మా ఆవిడ నా కోసం చేసిన చపాతీ కర్రీ ఇదేనండి. ఆలు కర్రీ. ఆలు అంటే అచ్చం ఉడకబెట్టిన ఉల్లగడ్డలే కాదు, దాంట్లోకి ఉల్లిపాయలు వేస్తారు. మసాలా అయితే మటన్ మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, మేము కొబ్బరి మసాలా వేస్తాం. అన్నిటికీ అదే వాడతాం కాబట్టి ఈ రెసిపీ అయితే ఈసారి ఎప్పుడైనా ఒకసారి ప్రత్యేకంగా పెడతాం అనమాట. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది కదా, చపాతీలు కాల్చుకుందాం. నాకైతే ఆకలి దంచేస్తుంది. ఇదిగో పల్లెం పట్టుకొని రెడీగా ఉన్నాను. మా ఆవిడ చపాతీ వేస్తుంది. చాలా రోజుల తర్వాత నేను నూనె వేసుకొని చపాతీ తినాలి. నాకైతే ఆశ కలిగింది. ఎప్పుడు పత్యం ఉండాలంటే కదలదు, కష్టం. అప్పుడప్పుడు మనం నచ్చినట్టు తినాలి. ఈ మధ్య చపాతీ అంతా నూనె లేకుండా తింటున్నాను. షుగర్ టాబ్లెట్ కూడా వేసుకొని రెడీగా ఉన్నాను. కొద్దిగా నూనె కొంచెం ఇప్పుడు వేయకూడదు మనకి బాగా కొంచెం అది చపాతీ కొంచెం బాగా హీట్ ఎక్కి ఇలా బొబ్బలు వచ్చిన తర్వాత వేయాలి నూనె. ముందుగా వేస్తే అంత బాగుండదు, పొంగదు. నాకేంటంటే ఇంట్లో చపాతీ కర్రీ ఇష్టం బాగా, కానీ నేను చేయలేదు. అందుకే బజార్ని తెస్తుంటాను నేను. పోనీ నేను హెల్ప్ చేస్తా అంటే ఆమె నచ్చదు. నేను గోధుమ పిండి పిసికిన చపాతీ సాగిన కర్రీ చేస్తాను నచ్చదు ఆమెకి. మొదటి నుంచి అలవాటు లేదు కదమ్మా. అంతా ఆమె చేతి కర్రీ కూడా చేయాలి. మా అమ్మాయి చేసినా కూడా నచ్చదు, నిజం చెప్పాలి. అమ్మాయి చేస్తే ఈ మధ్య చేపిస్తున్నాలే, చేస్తుంది ఆమె చేస్తుంది. ఇల్లు వంటగది మొత్తం ఆమె కంట్రోల్లో ఉండాలనుకుంటుంది, కానీ చేసే శక్తి తక్కువ అయిపోతుంది అనమాట. అంటే ఎందుకో కానీ ఈ మధ్య బాగా నీరసంగా అలసట ఎక్కువగా ఉంది ఎండలకి. కానీ ఎంత కష్టపడి ఇప్పుడు కష్టపడితే ఇంక రేపు ఉదయం కూడా మాకు ఇబ్బంది ఉండదు అనమాట. ఇప్పుడు వేసుకోవాలి కొంచెం కొంచెం తర్వాత. బజార్న ఎందుకో చపాతీ ఇచ్చిన కర్రీ సెట్ కావట్లేదు. అది ఒక రకమైన టేస్ట్. ఉల్లిపాయలు వాళ్ళు ఏం చేస్తున్నారు, టమాటా వేస్తున్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. మనకేంటంటే చికెన్ మసాలా, మటన్ మసాలా అవుతాం. మేము అన్నిటికీ ఒకటే మసాలా. ఇంకొకటి తెలియదు ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్నట్టు హోటల్ ఎందుకు ఉంటుంది, అది ఎందుకు అనుకోము అసలు. అంటే కొన్ని హోటల్లో బాగుండేది. ఇప్పుడు ఏదో ఆ చపాతీ ఏదో ఎండిపోయినట్టు ఉంటుంది. ఒకసారి గొంతులు అర్థం పడుతుంది తిరుక్కున్నట్టు. అలా ఎందుకు ఉంటుంది తెలుసా, నువ్వే చెప్తావు కదా, వాళ్ళు ముందుగానే కొంచెం కాల్చి పెడతానని. కొంచెం ఒకసారి కాల్చి పెట్టి రెండో కోటింగ్ ఇప్పుడు ఇలా మనం ఇంట్లో అలా కాదు కదా, ఎప్పటికప్పుడు సాదుకోవడం చేసుకోవడము. ఇలా మెత్తగా బాగుండాలంటే చపాతీ మావిడ చెప్పింది కదా, అలా చేసుకోండి. కాసేపు నానబెట్టుకోవాలి పిండి. ఒక గంట సేపు కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆలు కర్రీ అయితే బట్టి నేను 100% చెప్తున్నా. ఎక్కడ ఏ ఊర్లో తెచ్చుకున్నా, ఏ బజార్లో తెచ్చుకున్నా, ఏ హోటల్ ఎంత పెద్ద హోటల్ తెచ్చుకున్నా ఇంత క్వాలిటీ అయితే రాదు. నేను వేడిగా తింటాను అనమాట చపాతీ. చూడండి, నేను కూడా అలానే చేసి పెడతాను. ఎందుకంటే చేసి ముందు చేసి పెట్టి తర్వాత ఎప్పుడో తింటాడని అసలు అనుకోను. నిజం చెప్పు, ఎప్పుడైనా సరే చపాతీలు అయినా దోశలు అయినా కానీ నాకేం చల్లగా చేసి పెట్టాడు. నాకు అలా ఇష్టం ఉండదు. నోరు అంటే ఎందుకో మొదటి నుంచి అలా అలవాటైంది. చపాతీలైనా చికెన్ కర్రీ, మటన్ కర్రీ కన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంట్లో చేసిన కర్రీ. నిజం చెప్తున్నా, నాకు భలే ఇష్టం. ఎట్లా చేసుకున్నాను ఇవాళ మా అమ్మాయి కూడా ఒప్పుకోవాలా. ఎందుకమ్మా నాన్న నోరు తెరిసలు అడిగితే నువ్వు ఎందుకు చేయనంటావు. అన్ని కర్రీ చేయక దాదాపు 3 నెలలు అయినట్టు ఇంట్లో, 2 నెలలు పైన మాట. రాగి సంగట్లో కానీ బాగుంటుంది ఈ కర్రీ. దోశలో కూడా బాగుంటుంది. అంటే ఇది ఫుల్ వీడియోలు తీయాలంటే ఫోన్ హీట్ ఎక్కుతుంది. అసలు మన వల్ల కావట్లేదు. ఇక్కడ ఫోన్ హీట్ ఎక్కి చాలా కష్టం అయిపోతుంది.
అందుకోసం తీయట్లా. ఈ మధ్య అందుకని షార్ట్ వీడియోలు పెడుతున్నాను తెలుసా. చూసారు కదా, వేడి వేడి చపాతి మా డిన్నర్ అయితే కర్రీ. ఇది మా అమ్మాయి ఇవాళ గట్టిగా మందలు మా అమ్మాయి పుణ్యమే ఇవాళ. పుణ్యం అంటే నేను అంట్లు తోమాను, అంట్లు ఇంకేం పని లేదు, కసులు చింపుకున్నాం, ఇల్లు తుడుచుకున్నాం, పూజ చేసుకున్నాం. ఎందుకమ్మా చేయమా, ఇంకేం పని ఉందని చెప్పా. కష్టం మా ఆవిడది, తృప్తిగా నేను తింటున్నా. కానీ వంట చేసేవాళ్ళు కూడా తృప్తిగా తినలేదు, ఎందుకంటే చెమట పోసి బాగా రిసుకు పడతాను అనమాట. అందుకే సాధ్యమైనంత వరకు నేను బయట ఎక్కువ టిఫిన్ ఇచ్చేదంటే ఇంట్లో ఇల్లాలి కష్టపెట్టకూడదని. చూసారు కదండి, చపాతీ అయితే మా వారు తిన్నారు. అసలు నిజంగా చపాతీ చేయాలంటే చాలా కష్టం. నేను ఈ మధ్య చపాతీ నిజంగానే బద్దకిచ్చిన చపాతీ చేయడానికి. నాకేంటంటే నిలబడితే కాలు నొప్పి వస్తుంది, అసలు చెమట చూడట గారిపోతున్నాయో. చాలా కష్టం చపాతీ చేయాలంటే. చేసినట్టు అనమాట. మా వారికి ఏంటంటే ఇంట్లో చేసే చపాతీ నాకు బయటకు వెళ్తే నచ్చట్లా కర్రీ. కానీ అది టమాటా ఎక్కువ వేస్తున్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు, ఒట్టి ఉల్లిపాయలు టమాటాలే, తీపి వస్తుంది కూర. ఇక్కడ ఇంట్లో ఆవిడ చేసిన చపాతీ కర్రీ చికెన్ మటన్ కూడా సరిపోదు. అంటే మేము చికెన్ మటన్లో వేసి మసాలా తినేస్తాం, కుక్కర్ మసాలా. అంటే అందరూ వాడే మసాలా వేరు, నేను వాడే మసాలా వేరు. అందుకని ఏంటంటే మా కూర కొంచెం మసాలా వేరుగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. 2 నెలల నుంచి అడుగుతున్నాయి ఇలాంటి కూర చేయమని. దాదాపు 2 నెలలు 3 నెలలు అయింది అనమాట. 2 నెలలు దాటిపోయింది. ఇవాళ చేసింది ఇది. ఈ రోజు ఇంత కష్టపడి చేసిన చపాతీ కర్రీ. ఈ చపాతీ మాకు ఇంత ఒకప్పుడు డైలీ చేసేది మా ఇంట్లో, మా పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు. కాకపోతే అప్పుడు ఒళ్ళు వచ్చి కొంచెం మోకాలు నొప్పులు వచ్చినాయి, ఎక్కువసేపు నుంచి చేయలేకపోతుంది. అందుకే నేను ఉదయం సాయంత్రం చాలాసార్లు బయట టిఫిన్ కారణం అదే అనమాట. ఒక 100-120 రూపాయలు పెడితే ముగ్గురికి 2 కిచడీలు సరిపోయింది, బిర్యానీ చేసుకుని సరిపోయింది. మా చిన్నపిల్లలప్పుడు 5 కేజీలు గోధుమ పిండి ప్యాకెట్ తీసుకొస్తే కరెక్ట్గా వారమే వచ్చేది. ఈ చిన్నపిల్లలప్పుడు కాదు, మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు. మన చిన్నపిల్లలప్పుడు చెప్పింది. మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు మేము గోధుమ 5 కేజీలు తెచ్చేవాడు, 5 కేజీ బ్యాగ్ తెచ్చేవాడు. అప్పుడు కేజీ దాన్ని ఒకసారి 10 కేజీల బ్యాగ్ కూడా తెచ్చాడు, నెలకు సరిపడా అట్లా తెచ్చేవాడు అనమాట సరుకుల్లో. అప్పుడు బ్యాగ్ వచ్చేసి గోధుమ పిండి కేజీ 20 రూపాయలు అంత ఉండేది. 120 కేజీ 25 రూపాయలు అంత, 125 రూపాయలు బ్యాగ్ 5 కేజీలు, 105 రూపాయలు గట్ట ఆఫర్లు వచ్చేది. సరే ఇంక లాగ్ ఎక్కువైపోతుంది కానీ చూసారు కదండి. ఇది ఈరోజు చపాతీ వీడియో. కర్రీ ఎలా చేయాలో రెసిపీ కావాలంటే నెక్స్ట్ ఈసారి పెట్టింది అలా ఒక్క పాతకి రెసిపీ పెట్టలేకపోయింది. ఇంత కష్టపడి వీడియో తీసినందుకు మీకు కూడా మంచి వీడియోలు కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హెల్ప్ చేయండి. మా కష్టానికి ఒక లైక్ ఇవ్వాలని కోరుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మేము తీయడానికి, ఈ కర్రీస్ వీడియోలు పెట్టడానికి ఎంకరేజ్ చేయండి ఛానల్ని. బాయ్.